పార్వతి, కంగారుగా కనిపిస్తున్నావు? అట్టంటేనేం లేదు సన్నమ్మాయి గారు. ఏంటి భవానీ, ప్రశాంతంగా కూర్చుని తినొచ్చు కదా. అంత టైం ఎక్కడుందక్కా? పొద్దు పొద్దునే లేచి పనివాళ్ళకి పనులన్నీ పురమాయించాలి కదా. అయ్యగారు, అమ్మగారు కాఫీ తీసుకోండి. నేను ఫ్లోలో చెప్తుంటే మధ్యలో అడ్డు తగులుతావేంటే? నువ్వేం సీసపద్యం చెప్పట్లేదులే. నీ గురించి డబ్బా కొట్టుకుంటున్నావుగా, కానివ్వు. చూసావా అక్క, నువ్వు నాకు అప్పచెప్పిన పనులు చేయడం ఈయన గారికి డబ్బాలా ఉందట. రే గౌరీ, భవానీ చేసే పర్ఫెక్ట్ పని తినడం. అదైనా సంపూర్ణంగా చేయనీయకుండా గొడవ పడతావేంట్రా? బావుగారు, మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా? అర్థం కాలేదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఎప్పుడూ మీ ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలుంటాయి. ఎందుకో? 3 పూట్ల తింటే పర్లేదు వదినా, ఆ తర్వాత వేపుకు తింటుంది, అందుకే తిడుతూ ఉంటాను. నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా పార్వతి. మీ చిన్నయ్య గారి మాటలు వింటూ ఇక్కడే ఉండకు, వెళ్ళు. అట్టకి సన్నమ్మ గారు. అన్నయ్య, ఈ ఫైల్ మీద సైన్ కావాలి. అఖిలతో సైన్ చేయించరా? ఇది ట్రస్ట్కి సంబంధించిన ఫైల్ అన్నయ్య, నువ్వు సైన్ చేస్తే చాలు. ఓ, అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తా. అలాగే నాన్న, లంచ్ టైం వరకు వచ్చేస్తావుగా? ఈలోపు వచ్చేస్తానమ్మా. ఓకే, బాయ్ నాన్న. బాయ్ పెదబాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.